అందరికీ నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ రమ్య. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపుడి, నయనతార కాంబినేషన్లో వస్తున్న సినిమా మెగా 157. ఈ మూవీకి వీళ్ళు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు బజ్గా నడుస్తుంది. సో దీని గురించి మనకు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మూవీ క్రిటిక్ త్రిపురనేని చిట్టిబాబు గారు. నమస్కారం అండి. చూసారండి ఆ ప్రమోషన్స్, వాళ్ళు చేసే విధానాలు ఇప్పుడు ఒక పెద్ద బజ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. అది అనిల్ రావుపూడి చేస్తున్నది కరెక్ట్ అని. ఇప్పుడు సినిమా అనిల్ రావుపూడి చేస్తున్నది కరెక్టే, అట్ ది సేమ్ టైం స్టేల్ కూడా అయిపోతుంది. సినిమా మొదలెట్టిన కాడ నుంచి దాని గురించి ప్రమోషన్ చేస్తూ ఉంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి స్టేల్ అయిపోతుంది. అందుకని రెండు రకాల దాంట్లో మంచి చెడు ముందు నుంచి చేయటం ఒక విధానం, ముందు నుంచి దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటూ పోవటం. ఎంత ప్లస్ ఉందో అంత రిస్క్ ఉంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్, జనాలు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎంత బాగున్నా కూడా డిసప్పాయింట్ అవుతారు. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెరిగే అవకాశం ఉంది. లేదు దాని మీద ప్లస్ అండ్ మైనస్ ఉంది. అందుకని ఏంటంటే చాలామంది ఇప్పటి నుంచి ప్లస్ కాస్ట్ చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తుంది, పబ్లిసిటీ కాస్టే. సో అందుకని షూటింగ్ పార్ట్ అయిపోయింది, రిలీజ్ పార్ట్. సో ఇప్పటి నుంచి మొదలెడితే, ఈ 2 నెలలు మొదలెడితే జనాల మెమరీలో ఉంటుంది. మనం ఎప్పుడో చేసింది ఇది ఎప్పుడో చూసినా పాత అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అది అందుకని అంబికా కృష్ణ గారు అన్న మాటలో నిజం ఉంది, తప్పు ఉంది. ఎందుకంటే అంబికా కృష్ణ గారు ఒక షోలో స్పెసిఫిక్ గా చెప్పారు, ఇలాగే ప్రమోషన్స్ చేయాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత కంటే కూడా మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచే ప్రమోషన్స్ చేస్తే మంచిగా ప్రజల్లోకి వెళ్తుంది అన్నట్టుగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఫుల్ ఒక రకంగా కరెక్ట్ కాదు. అలా మొదటి నుంచి చేసుకుంటా పోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది, టక్కన మిస్ఫైర్ అయిపోతుంది. చాలా సినిమాలు చరిత్రలో అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయి ఫట్ అని పడిపోయిన సినిమాలు ఉన్నాయి. అవి ఓవర్ ఎక్స్పెక్టేషన్కి వెళితే ఎంత బ్రహ్మాండమైన సినిమా కూడా వాడు మామూలుగా వస్తే థ్రిల్ అవుతాడమ్మా. ఎక్స్పెక్టేషన్ వస్తే నువ్వు వాడి ఎక్స్పెక్టేషన్ ఓవర్గా వచ్చాడంటే నువ్వు ఎంత చూపించినా వాడికి మామూలుగా అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో ఇంకొక ప్రత్యేకం ఏంటంటే, మనందరికీ తెలుసు నయనతార గారు ఎక్కువగా ఈ ప్రమోషన్స్కి, అడ్వర్టైజ్మెంట్స్కి కొంచెం దూరంగా ఉంటారు. అలాంటిది నయనతార గారిని కూడా ప్రమోషన్స్లో మంచిగా అనిల్ రావుపూడి గారు పెట్టారు. అది క్రెడిట్ అనిల్ రావుపూడికి. ఎందుకంటే రామానాయుడు గారు అంత టైం అడిగితేనే పాలసీ, అమ్మాయి ఎవరు వాళ్ళు వీళ్ళని కాదు, ఓ పాలసీ పెట్టుకుంది. నేను అప్పుడు మంచి బిజీ హీరోయిన్ అమ్మాయి, సో నేను ప్రమోషన్ పెట్టుకుంటే ఎక్కడో ఉంటాను, మీరు ప్రమోషన్ పెట్టుకుంటారు, నేను వస్తానని రాకపోతే ప్రాబ్లం అవుద్ది. సో అందుకని ప్రమోషన్స్కి నేను రాను అని ముందే కండిషన్. అమ్మాయి వస్తానని రాకపోవటం ఎప్పుడూ లేదు, ముందే చెప్పేస్తాను. బుక్ చేసేటప్పుడే నేను షూటింగ్ ప్రమోషన్స్కి రాలేను. అప్పుడున్న బిజీ అమ్మాయి 4 భాషల్లో బిజీగా ఉండేది కనుక నేను వస్తానని రాలేకపోతే మీరు బాధపడి నా మీద నిందేసి మీడియా అంతా నన్ను వద్దు, అందుకని రాను, నన్ను ఎక్స్పెక్ట్ చేయొద్దు, నన్ను అనౌన్స్ చేయొద్దు అని చెప్పేది. ఇప్పుడు అంత బిజీ తగ్గింది కదా. ఆ బిజీ తగ్గింది కనుక ఏదో మేనేజ్ చేశాడు, మొత్తానికి మేనేజ్ చేసి మనాడు ఏం మాట్లాడాడు, విజయశాంతిని ఒప్పించలేదు, ఎట్లా ఒప్పించుకుంటాడు అంతే. అంటే ఇంతకుముందు అనిల్ రావుపూడి చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అది సంక్రాంతికి రిలీజ్ చేసి చాలా బిగ్ హిట్ అయిపోయింది కదా. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, రఫ్ ఆడిచ్చేస్తామని ఇంకో అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేస్తారు. సో ఇది కూడా అదే స్థాయిలో ఆడే అవకాశాలు ఉన్నాయా? ఆడే అవకాశాలు ఉన్నాయంటే కాంబినేషన్ బట్టి సక్సెస్ఫుల్ డైరెక్టరు, మెగాస్టార్ అవకాశాలు ఉన్నాయి. వారి కొరటాల శివ, చిరంజీవి, మన రామ్ చరణ్, మళ్ళీ టాప్ హీరోలు, టాప్ డైరెక్టరే కదా. కనుక అవకాశాలు హోప్ ఫర్ ది బెస్ట్ ఆడాలి అని కోరుకుందాం. అదే ఈ గన్ షాటు మేము చెప్పి దెబ్బ కొడుతున్నాం, చెప్పి సూపర్ హిట్ తీస్తున్నాం అని ఎవరైనా అనుకుంటే అది జరగదమ్మా. అలాంటి అహంభావాలు ఎవ్వడు సినిమాని చెప్పి హిట్ చేయగలిగిన వాడు ఉండదు. ఏదో నోటికొకటి అనుకున్న మాట ప్రకారం అవుద్ది, అదే చెప్పి కొట్టామని అంటారు తప్పితే ఇట్ ఈస్ నాట్. అలా ఉంటే చెప్పి హిట్ కొట్టుకోలే ఫార్ములా ఏదైనా ఉంటే ఇంకెవరు ప్రొడ్యూసర్లు మిగలరు. ఆదానీలు, అంబానీలు వచ్చి సినిమాలు తీస్తారు ఆ ఫార్ములాలు కొనుక్కొని. అర్థమైందా? సో సక్సెస్కి ఫార్ములా లేదు, హిట్ కొడతామనే భరోసా ఎవరికీ లేదు. ఆ టైము, ఆ కాంటెంటు, మన కష్టం, మన కృషి,
మన ఆడియన్స్ మైండ్ మీద అవగాహన, ఆడియన్స్ టేస్ట్ మీద ఇప్పుడు ఏ టేస్ట్లో ఉన్నారు, ఇప్పుడేమో నిన్న టేస్ట్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు, ఆడియన్స్ మారిపోతూ ఉంటుంది. సో ఏ మూడ్లో ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ మూవీ ఆడియన్స్ లైక్ చేసి ఎంత ఒక స్టడీ చేసుకుంటూ ఒక హోప్, మన ఈ క్యాల్కులేషన్లో వెళ్తాం, ఈ క్యాల్కులేషన్ సక్సెస్ అవుతేనే హోప్, సక్సెస్ అయితే హ్యాట్స్ ఆఫ్, సక్సెస్ అవ్వకపోతే ఏం చేయలేవు. గ్యారంటీ కొడతాం, గ్యారంటీ పోయిన శుక్రవారం కొట్టాను, ఈ శుక్రవారం కొట్టాను, అది గాలి డబ్బా మాటలు. బట్ కాంబినేషన్ మంచి కాంబినేషన్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ మెగాస్టార్. సో రెండు కాంబినేషన్లు, అందులో రాజపూడి స్టైల్ ఆఫ్ కామెడీ కూడా వీరికి మెగాస్టార్కి బాగా సింక్ అవుతుంది. ఆ సింక్లో కొడితే కొట్టచ్చు, కొడితే కూడా నాలంటే అలాంటి పెద్ద సినిమాలు కొట్టాలని కోరుకుంటారు. ఆ హిట్ కొడితేనే డబ్బు రొటేషను, ప్రొడ్యూసరు ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్కి వస్తుంది డబ్బు, ఈ ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేస్తాడు, ఇన్వెస్ట్ చేసే డబ్బు మళ్ళీ అటు వెళ్తుంది. ఆ రొటేషన్ జరుగుతాయి, డబ్బు రొటేషన్ జరుగుతూ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో పెద్ద సినిమాలు సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.